విద్యార్థినులు క్రమశిక్షణతో మెలగాలని, తమ లక్ష్యాలపై గురిపెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జనవరి 30న జరిగిన విద్యార్థినిపై జరిగిన దాడిని గురించి ఎమ్మెల్యే శంకర్ శనివారం ఆరా తీశారు. ఈ సందర్భంగా వార్డెన్కు మద్దతుగా విద్యార్థినులు ర్యాలీకి సిద్ధమవుతుండటంతో ఇటువంటి చర్యలకు విద్యార్థినులు పాల్పడవద్దని, సంయమనం పాటించాలని హితవు పలికారు. విద్యార్థినులతో మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటారని చెప్పారు. కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం సరికాదని, నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ సూర్యచంద్రరావుతో మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం జూనియర్ కళాశాలతో పాటు 6 హాస్టల్స్ను పరిశీలించారు. విద్యార్థినులకు రక్షణ కల్పిస్తామని, త్వరలోనే కేంద్ర రాష్ట్ర మంత్రులతో, జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి హాస్టల్లో ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, కళాశాల సిబ్బంది ఉన్నారు. వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. అలాగే హాస్టల్లో కొన్ని వసతులు కూడా, లైట్స్ అవి లేవని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఆడపిల్లకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చే పూర్తి బాధ్యత మేము కానీ, అలాగే ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కానీ తీసుకుంటారు. ఆయన కూడా ఇమ్మీడియట్గా నన్ను పంపించడం జరిగింది. ఏం జరుగుతుందో అక్కడ అంతే నాకు రిపోర్ట్ ఇమ్మన్నారు. తప్పకుండా నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి వార్డెన్ గారితో, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ ఏంటో కూడా నేను మాట్లాడి ప్రభుత్వం దృష్టికి 100% నేను తీసుకెళ్తాను. అట్ ద సేమ్ టైం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిన్న ఇక్కడ హాస్పిటల్లో అన్ని టెస్టులు చేయడం జరిగింది. వెంటనే మంచి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం వైజాగ్ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది. వాడిని పూర్తిగా దర్యాప్తు జరిగింది. వాడిని అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం. రేపు ఇంకా ఎలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఇక్కడ హాస్టల్స్లో కానీ, బయట ఇలాంటి ఆకతాయిలతో కానీ కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎక్కడున్నారు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏంటి, సీసీ ఫుటేజ్ ద్వారా ప్రతిదీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీసులు అది కొన్ని బహిర్గతం చేయకూడదు. అది కేసు కంప్లీట్ అయ్యేదాకా బహిర్గతం చేయకూడదు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడికి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి ఉండి వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, అంతా రికార్డు సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చింది. దీనిపైన పూర్తి చర్యలు అతను కుర్రాడి పైన కూడా తీసుకుంటామని సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. కొన్ని మీడియాలో ఎటకారంగా రాయడం వాళ్ళు మనస్తాపం చెందారు. అందువల్ల మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఈ సందర్భంగా చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా వార్తలు వేయాలని కూడా నేను కోరుకుంటూ